సూర్య నెక్స్ట్ వీక్ మా సిస్టర్ మ్యారేజ్ కుదిరింది. ఏం సూర్య సార్ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను సార్. సరే రూమ్కి వెళ్ళండి. ఓకే సార్. సరే సూర్య నువ్వు తప్పకుండా రావాలి. బాయ్. ఇందాక నేను చెప్పిన విషయం నోట్ చేసుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? రూమ్కి వెళ్ళండి. వాచ్మ్యాన్ వీళ్ళందరినీ లోపలికి పంపించు. పదండి. రమాకాంత్ కలిసి ఏం పీకుతారా? సూర్య 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 ఏమైంది? మనోహర్ని కాలేజ్ నుంచి వెంటనే మనోహర్ని కాలేజ్ నుంచి వెంటనే మనోహర్ని కాలేజ్ నుంచి వెంటనే హలో, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. ఎక్కడున్నావు? బయట ఉన్నాను. లేదు, ఇప్పుడే నిన్ను చూడాలి. సార్ బయట స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఇంతకాలం మన మనోహర్ గారి బ్యాక్గ్రౌండ్కి భయపడి వదిలేసాం. కానీ ఇప్పుడు మనం వాడిపై చర్య తీసుకోకుంటే మన కాలేజీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. వాడిపై ఎట్లాగయ్యా చర్య తీసుకునేది? అసలే వాడు పొలిటికల్ పవర్ ఉన్న శ్రీనివాసరావు కొడుకు. ఇప్పుడు మన కాలేజీ రన్ కావాలన్నా, నెక్స్ట్ ఇయర్ మనం పెట్టబోయే బ్రాంచెస్కి పర్మిషన్ కావాలన్నా మొత్తం అతని చేతిలోనే ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదో పర్మిషన్ ఇప్పించారని, రేపొద్దున ఇంకేదో చేస్తారని వీడి ఒక్కడిని వదిలేస్తే రేపు వీడి వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్. రమాకాంత్ గారు, మెడికల్ కాలేజీ రన్ చేయడం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పినంత ఈజీ కాదు. చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. మన ఎదుగుదల కోసం స్టూడెంట్ జీవితాలను పణంగా పెట్టకూడదు సార్. సార్ మనోహర్ ఫాదర్ సార్. రాత్రి మీ మనోహర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ముందే ఒక స్టూడెంట్ పై అటాక్ చేశాడు సార్. ఏం కమిటీలయ్యా? పనికిరాని కమిటీలు. వాటి గురించి నాకు చెప్పకో. మీ మనోహర్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చేసినా మేనేజ్ చేశాం. కానీ ఇది చిన్న విషయం కాదు సార్. స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు, కాలేజీపై దాడి చేస్తున్నారు. ఇలాంటి గొడవలు మీ ఒక్క కాలేజీ జరుగుతున్నాయా? ఎన్ని కాలేజీలు జరగడం లేదు? ఎన్ని చుట్టం లేదు? ఆ స్టూడెంట్స్ లో ఎవడెక్కువ మాట్లాడుతున్నాడో వాడి ముఖాన్ని తడపు కొట్టాయి, అన్ని సర్దుకుంటాయి సార్. అది ఫైనల్ గా చెప్తున్నా, మళ్ళీ ఈ విషయం నా దాకా రాకూడదు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఓకే సార్, ఓకే సార్. రమాకాంత్ గారు, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, స్టూడెంట్స్తో మాట్లాడండి. ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ చేయండి. అర్థమైంది సార్. అవతల స్టూడెంట్స్ పడే ఆవేదన మీకు అవసరం లేదు. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీకి విలువ లేదు. సుప్రీంకోర్టు రూలింగ్స్, రాఘవన్ కమిటీ సిఫార్సులు మీ స్వార్థం కోసం ఏ తుంగలోనైనా తొక్కేస్తారు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి. మీకు ఉద్యోగం ఇచ్చింది చెప్పింది చేయడానికి. అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు. రమాకాంత్ గారు తొందరపడకండి, కాస్త ఆలోచించండి. ఆలోచించి చెప్తున్నాను సార్. విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన మళ్ళంటి వాళ్ళం ఇలాంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తే సమాజానికి సేవ చేసే డాక్టర్లు కాదు సార్ ఇచ్చేది, కూలీలు చేసే డాక్టర్లను ఇవ్వగలం. ఇప్పుడు గనక మనం ఉపేక్షిస్తే ఏదో ఒకరోజు జరగరాని అన్యాయం జరిగిపోతుంది. దానికి మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. సూర్య, ఏంటి సూర్య ఇదంతా? అది కాదు సింధు. నువ్వు అలా అనకు సూర్య. ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తోంది. అది చివరికి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు సూర్య.
ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను. సారీ సూర్య, ఇది సిన్సియారిటీతో చేసే పని కాదు. సారీ. రై సూర్య, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో? ఈ యాంటీ రాగింగ్ కమిటీలు, ఈ రమాకాంతులు నా ముందు, ఈ కాలేజీలో అందరూ ఇక్కడుండాలరా. ఇప్పుడు దీని మీద చెయ్యేస్తా. ఏం పీకుతావో పీకరా. మస్కా 3 years అయిందిరా ఫ్రెషర్స్ డే జరుపుకొని. వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చావు. రేపే ఫ్రెషర్స్ డే.